తొక్క తీసి ఆల్రెడీ నేను 1 కేజీన్నర రొయ్యలకి తొక్క తీసాను. ఇవన్నీ తొక్క తీసి వెనకాల ఇలా లాగా పేగు ఉంటుంది, అది కూడా లాగేసి శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు కారం వేసి మనం నీరంతా లాగేసాక స్టవ్ మీద పెట్టుకోవాలి. నీరు దగ్గరికి లాగేసాక మనం బాగు చేసుకోవాలి. అంటే రైల్లోనే కొద్ది పసుపు కొద్ది ఉప్పు కలిపి ఆ రైల్ని స్టవ్ మీద పెడితే నీరు అంతా లాగేస్తుంది కదా, అలా లాగేసేదాకా మనం ఇదిలో వేసేసుకుంటే అప్పుడు నీరంతా తీసుకుంది కదా. అలా వేయాక తర్వాత పెనంలో ఈ ఆయిల్ వేడి చేసిన రైల్ని బాగా వేయించుకోవాలి. బాగా తీసేసాక మెల్లి వేసుకోవాలి, కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ రొయ్యలన్నీ తీసేసాక అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం లైట్గా వేపాలి. ద్వారా కేజీన్నర రైలుగా పెట్టి ఒక 5 స్పూన్లు కారం వేస్తున్నాను. కేజీకి అయితే 3 స్పూన్లు సరిపోతాయి. కేజీ కొంచెం 5 స్పూన్లు కారం. ఆయిల్ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత తీసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసం, కొంచెం చల్లారాక అది వేస్తా. కొంచెం చల్లారాక ఇదిగో మనం తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, ఇది పోసేసుకుంటే పచ్చడి రెడీ. ఇది మనం ఏదైనా చిన్న జాడీలో పెట్టుకుంటే నెల 2 నెలలు కూడా పనిచేస్తుంది. పచ్చి రొయ్యలు.